టెక్నాలజీ వచ్చిన తర్వాత కొంతమందికి డబ్బు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. రకరకాల మోసాలకు పాల్పడుతూ ఎదుటి వారిని బుల్డీ కొట్టిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కాస్త ఫాలోవర్స్ రాగానే డబ్బుల కోసం అడ్డమైన బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. వారిని నమ్మి ఎంతోమంది యువత డబ్బులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో కొందరు అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టి చివరకు ఆ అప్పులు ఒత్తిడి తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ షేర్ ట్రేడింగ్, బెట్టింగ్, నకిలీ వెబ్సైట్లపై ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ వీడియోపై ఆయన ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఓ కెమెరాను కొనుగోలు చేసేందుకు డబ్బులను ఓ బెట్టింగ్ యాప్లో సంపాదించినట్లు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోను సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ బెట్టింగ్ కూపంలో పడకండి హెచ్చరించారు. చూసారా, వస్తువులను కొనడం ఎంత సులువో అలా షాపుకు వెళ్ళి అక్కడే బెట్టింగ్ పెట్టి వచ్చిన లాభంతో నచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చట. ఇంతకన్నా దిక్కుమల్లతనం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్ పోతాం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, ప్రమోషన్ల పేరుతో డబ్బుల కోసం ఏమైనా చేస్తామనే ఆలోచన సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి బెట్టింగ్ కోపంలో పడకండి అంటూ సజ్జనార్ పోస్ట్ చేశారు. ఇటీవల కాలంలో బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ అంటూ యువత వేలు లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలకు బలి కావద్దని సైబర్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొంతమంది యువత మాత్రం ఇన్ఫ్లుయెన్సర్ల మాయ మాటలకు లొంగిపోతున్నారు. ఇలాంటి ప్రమోషన్లకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ వారి ఆగడాలు మాత్రం అరికట్టలేకపోతున్నారు. మరి సన్నీ యాదవ్ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.